ఏపీలో మనకి ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది కదా! ఏ ప్రభుత్వం ముందంజలో ఉంటే బావుంటుంది అనుకుంటున్నావు? ఆబ్వియస్లీ టీడీపీ అండి. ఒక అంటే టీడీపీని చూస్తున్నట్టయితే జనసేనకి అన్యాయం చేస్తుంది. 20 సీట్లే ఇచ్చిందని అంటున్నారు కదా! అని ఎవరు అనుకుంటున్నారండి? జనసేన వాళ్ళ నుంచి కార్యకర్తలు చాలా మంది బయట చెప్పారు కదా! ఆ, అది అది ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసుకున్న దాన్ని బట్టి అయితే ఒక సీట్ వచ్చింది. ఆ ఒక్క సీట్తో పోలిస్తే 20 సీట్లు మేలే కదండి. ఆ 20 మనం గెలిపించి చూపిస్తే ఆటోమేటిక్ గా మన ప్రభుత్వం నెక్స్ట్ వస్తుంది కదా. మన 20 సీట్లు ఏంటంటే మనం కాపాడుకొని ఆ 20 గెలిపించి చూపించండి ఫస్ట్. మనకి ఇచ్చిన అర్హతని మనకు కోల్పోకుండా గెలిపిస్తే అప్పుడు మనం నిరూపించుకుంటాం కదా ఏందనేది. అంటే ఇప్పుడు జనసేన విషయం కూడా పక్కన బీజేపీకి అయితే 10 మాత్రం జరిగింది. మరి ఆ 10 ఇవ్వడం ఇంకా తీసుకెళ్తది కదా! అక్కడ ఉండేది ఓటింగ్ పర్సెంట్ 4 ఉందండి బీజేపీ. సో ఇప్పుడు టఫ్ ఫైట్ వచ్చేసి టీడీపీ, జనసేన ప్లస్ వైఎస్ఆర్సీపీ. సో అందుకని ఇక బీజేపీ దీనిలో కలిసిపోయింది అన్నమాట. టీడీపీ ఏమో యువగలం అని వస్తుంది. మరి మన వైసీపీ వచ్చేసి ఈ సిద్ధం అని అంటున్నారు. సంసిద్ధం అనుకుంటూ మన పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. యుద్ధం అనుకుంటూ కూడా వస్తున్నారు. ఇన్ని పేర్లు పెట్టుకొని వస్తున్నారు. మరి ఎవరి పోరాటం గెలుస్తది? అండి సిద్ధం అని పెట్టారు. దేనికి సిద్ధం? ఎలక్షన్ కి సిద్ధం. నా పోయిన 5 సంవత్సరాలు మీకు ఛాన్స్ ఇచ్చాం. చదువుకున్న వాళ్ళకి, బీటెక్లు చేసిన వాళ్ళకి, ఎంటెక్లు చేసిన వాళ్ళకి మీరు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎంత అండి? ఎంత ఇచ్చారు మీరు? సపోజ్ చెప్పండి, దానికి ఉదాహరణ చెప్పండి, నేను చెప్తాను. మళ్ళీ గెలిపిస్తే ఇస్తాను. అప్పుడు కరోనాలో వెళ్ళిపోయింది అని అంటున్నారు. ఎవరికి కానీ ఒక్కసారి వస్తుందండి ఆపర్చునిటీ. మళ్ళీ మళ్ళీ రావాలంటే దొరకదు కదా. వేరే అందరూ కూడా ఒకసారి ఈయనకి ఇస్తే ఛాన్స్ బాగుంటది కదా అనే ఒక ఆలోచనలో ఉంటారు ఎవరైనా సరే. అది తప్ప నేను 5 సంవత్సరాలు ఇది చేశానే చేశాను. ఒక ఆయన గుడ్డు ప్రభుత్వం ఉంది. ఆ గుడ్డు ఇంతవరకు ఎప్పుడు పొదుగుతుందో తెలుస్తలేదు ఇప్పటికి. ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అదే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తయింది లేదు. అది ఎప్పుడవుతుందో తెలియదు. సారీ, కాళేశ్వరం అంటున్నారు, ఇది పోలవరం ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తయింది లేదు. ఆ ఖరీఫ్ లో ఇంత 5 ఖరీఫ్లు అయిపోయినా ఇంతవరకు అది పూర్తయింది లేదు. అది అంటే ఇప్పుడు మరి టీడీపీ ప్రభుత్వం వస్తే అవుతది అనుకోవచ్చా పోలవరం ప్రాజెక్ట్? పోలవరం ప్రాజెక్ట్ ఏమో కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నానండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ పడతాయి, డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఏపీకి ఒక రాజధాని అనేది ఉంటుంది. ఇంతవరకు ఏ స్కూల్కి వెళ్ళి ఒక పిల్లాడిని అడిగినా ఎవరిని అడిగినా మీ రాజధాని ఏంటంటే నోరు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. అదే అండి పరిస్థితి, ఏపీలో ఉన్న పరిస్థితి ఇప్పుడు.